సో వాతావరణం అయితే అంతా ఏం లేదు, క్లియర్ స్కై ఉంది, క్లౌడీగా లేదు, వర్షం పడతలేదు. జస్ట్ ఒక 150 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం విజయవాడ. సూర్యాపేట క్రాస్ అయినాను ఇప్పుడే. ఇక్కడైతే చిన్న హైడ్రేషన్ బ్రేక్ తీసుకొని ఓ కాఫీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినా. ఇంకా ఒక 115 కిలోమీటర్లు ఉన్నది రాజమండ్రి. $510. సో ఇక్కడ రేట్ వచ్చేసి పెట్రోల్ 117.67 ఉంది. హైదరాబాద్ కంటే ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఉన్నది పెట్రోల్. ఓకే, థ్యాంక్ యూ. సో పెట్రోల్ కొట్టించేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి రాజమండ్రి ఇంకొక 81 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. సో అనుకున్న టైం కంటే ముందే చేరుకుంటున్నాను నేను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా లంచ్ కూడా అక్కడే చేయాలి. యాక్చువల్గా విజయవాడలో చేద్దామనుకున్నా కానీ విజయవాడలో అది లంచ్ టైం కాదు, అటు బ్రేక్ఫాస్ట్ టైం కాదు, కాబట్టి జస్ట్ అట్లా స్కిప్ చేయడం జరిగింది. ఇంకా రాజమండ్రి వెళ్ళి అక్కడే లంచ్ చేసి, సో మనకు వచ్చేసి ఆడోమీటర్ 99,350. ఇంకొక 650 కిలోమీటర్స్ అంతే. 650 కిలోమీటర్స్ అయిందంటే 1 lakh అయిపోతుంది. సో రాజమండ్రి చేరుకున్న తర్వాత అది కొయ్యూరులో హిట్ చేయాలా, లేకపోతే పాండ్రంగ్య, మోగల్, రంపచోడవరం అనేది డిస్టెన్స్ని బట్టి, ఆడోమీటర్ని బట్టి డిసైడ్ చేద్దాం. ఎందుకంటే అది మన చేతులలో ఉండదు. అప్పుడు ఆడోమీటర్ ఎంత చూపిస్తే అంతే వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి అదే దాని ప్రకారంగానే ఒక మెమొరబుల్ డెస్టినేషన్లో మనము అది రీచ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నా. సో చూద్దాం. మనము గూగుల్లో చూపిస్తున్న దానికిను యాక్చువల్గా ఫిజికల్గా మనం చూస్తున్న దానికిను చాలా తేడా ఉన్నది. అంటే తేడా మీన్స్ డిస్టెన్స్ కావచ్చు, ఇవన్నీ కొద్దిగా తేడా ఉంటుంది. సో మంచి రోడ్ అయితే చాలా బాగుంది. అసలు నాకు రియలీ ఐఎమ్ ఎంజాయింగ్ ద సోలో రైడ్. ఇట్లా ఉంటే అసలు సంవత్సరం అంతా నడపవచ్చు బండి. డైలీ ఈజీగా 600+1000 వరకు కూడా డిస్టెన్స్ కంప్లీట్ చేయవచ్చు రోడ్ ఇట్లుంటే. అసలు నాకు ఈ రోడ్ ఇట్లా చూస్తుంటే ఆకలి అయితే లేదు, దాహం అయితే లేదు, నిద్ర వస్తలేదు. అసలు బండి పోతూ ఉంది అంతే దీని మీద. ఇంచుమించు ఇప్పుడు వచ్చేసి 400 కిలోమీటర్లు వచ్చేసినాం. పొద్దున్నటి నుంచి 400 ఆల్మోస్ట్ ఆల్ కవర్ చేసింది. 79 కిలోమీటర్లు ఉంది ఇంకా రాజమహేంద్రవరం. సో ఈ మధ్య కాలంలో నేను ఇంత మంచిగా ఎంజాయ్ చేసిన రైడు ఏది లేదు. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల నేను రైడ్స్ కూడా చేయలేకపోయినా మధ్యలో. సో బిజినెస్ కావచ్చు, ఇంకా వేరే పర్సనల్ పనులలో బిజీగా ఉండడం వల్ల కావచ్చు చేయలేకపోయినాను.
చూద్దాం. ఇప్పుడైతే స్టార్ట్ చేసినాను. బాగా అనిపిస్తుంది. ఎండ అనేది కూడా ఏం తెలుస్తలేదు నాకైతే, బికాజ్ ఐఎమ్ ఎంజాయింగ్ సీరియస్లీ. నేను బాగా ఎంజాయ్ చేస్తున్నా సోలో రైడ్. 353 కిలోమీటర్లు ప్లస్ 40, 393, ఆల్మోస్ట్ 400 వచ్చేసినాం. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో, అంటే ఈ హైవే పక్కన మనం బైపాస్ చేస్తే 15 కిలోమీటర్ల దూరంలో ద్వారకా తిరుమల అనే, చిన్న తిరుపతి అంటారు, అది ద్వారకా తిరుమల ఉంది. సో అఫ్కోర్స్ నేను ఈ రైడ్లో ఏంటంటే మెయిన్ కంటెంట్ నేను ఈ చుట్టూ ఉన్నాయన్నీ చూస్తూ వెళ్ళాలి, యాక్చువల్గా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాలి. బట్ నేను ఒక లిమిటెడ్ టైం అనేది ఉంది నాకు. అది దానివల్ల ఏంటంటే నేను కంటిన్యూగా అన్నీ అటెండ్ అయ్యి అన్నిటిని చూసి ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళేటటువంటి టైం అయితే నా దగ్గర లేదు. కాబట్టి నేను మెయిన్గా నేను వెళ్తున్నది ఏంటిదంటే 1,00,000 కిలోమీటర్స్ హిట్ చేయాలి ఒకటి. రెండవది అల్లూరి సీతారామరాజుకు ఆయన బర్త్డే రోజు ఒక ట్రిబ్యూట్. సో అందు గురించి అని నేను ఈ ట్రిబ్యూట్ రైడ్ గురించి నేను 3 సంవత్సరాల నుంచి అనుకుంటున్నా. ఇప్పుడు నాకు వీలైంది. సో ఆ టైం వల్ల నేను ఈ చుట్టూ ఉన్నటువంటి ఆ టూరిస్ట్ ప్లేసెస్ కావచ్చు, డివోషనల్ ప్లేసెస్, టెంపుల్స్, సో అడ్వెంచర్ ప్లేసెస్, ఇవన్నిటిని నేను కవర్ చేయలేకపోవచ్చు. లెట్ అస్ సీ, మళ్ళీ ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తా. సో భీమడోలు అనేది ఇక్కడ నుంచి రైట్కు ఉంది. భీమడోలు యాక్చువల్గా భీమడోలు గురించి నాకు కూడా ఏం తెలియదు, విన్నాను కానీ నేను ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఆ ప్లేస్కున్న ఇంపార్టెన్స్ గురించి అయితే నేను తెలియదు. అన్నీ మంచి మంచి ప్లేసెసే ఉన్నాయి ఇక్కడ. సో చూడొచ్చు మీరంతా పచ్చ కొబ్బరి చెట్లు, ఎక్కువ కొబ్బరి తోటలే ఉన్నాయి ఇక్కడ అన్ని. ఏలూరు, భీమడోలు, ద్వారకా తిరుమల, ఈ కొవ్వూరు, దేవరపల్లి, ఇవన్నీ అవే ఉన్నాయి. కొబ్బరి తోటలే ఎక్కువ ఉన్నాయి. సో ఇక నేను కూడా మెయిన్ కంటెంట్ ఏంటంటే ఇంకా మనం రాజమండ్రికి చేరుకోవాలా. రాజమండ్రి చేరుకున్నాక ఆ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ ఏవైతున్నాయో వాటిని నేను చూపించడానికి నేను ట్రై చేస్తా, విజిట్ చేస్తా, ఎక్స్ప్లోర్ చేస్తా. ఒక 2 days కాబట్టి 2 daysలో ఎంత చూడగలితే అంత చూద్దాం. సో నా ఇంటెన్షన్ అది. లేకపోతే ప్రతి ప్లేస్ని నేను ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్తే కనీసం ఒక 1 week టైం అయితే ఖచ్చితంగా పడుతుంది దీనికి. ఈ 1000 కిలోమీటర్ స్ట్రెచ్ ఏదైతుందో ఒక చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఇదంతా చాలా మంచి ప్లేసు. మొత్తం కంచూపు మేరలు ఎటు చూసినా కొబ్బరి తోటలే మొత్తం ఎక్కువ కొబ్బరి తోటలే ఉన్నాయి. సో ఇంకొక 20 కిలోమీటర్స్ ఉంది. అసలు రోడ్ అయితే చాలా బాగుంది. గోదావరి ఇది. ఇటు రాజమండ్రి బ్రిడ్జ్ కనబడుతుంది. మనం ఆల్మోస్ట్ ఒక 10-12 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం అంతే రాజమండ్రికి. ఈ వ్యూ చూడొచ్చు ఎంత బాగుంది అసలు. రాజమండ్రి రీచ్ అయిపోయినా. నేను ఒక 3.3 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇక్కడ నుంచి. అంటే నేను రాజమండ్రి అని డెస్టినేషన్ పెట్టిన, అంతేగాని నాకు ఎటువంటి లొకేషన్స్ ఏం తెలియవు కాబట్టి పెట్టినాను. సో చూద్దాం ఈడ మరి ఎటు తీసుకపోతుంది, ఏం చేస్తుంది గూగుల్ అనేది. సో
గూగుల్ చూపించినట్టు పోతా ఉన్నా నేను. ఇదంతా రాజమండ్రియే. నాకు ఇక్కడ ఏం తెలియదు కాబట్టి ఖచ్చితంగా గూగుల్ని ఫాలో అయ్యి లేకపోతే ఎవరు నన్ను అడిగి ఏదో డెస్టినేషన్కి వెళ్ళాలి. ఫస్ట్ ఏంటంటే పోయి నేను ఆ ప్లేస్ ఏదైతున్నదో ఇక్కడ గూగుల్లో చూపిస్తున్న ప్లేస్ అక్కడ పోయి అక్కడ ఏదైనా రూమ్ కానీ ఏదైనా దొరుకుతుందా చూడాలి. చూసి కొద్దిగా రిలాక్స్ అయ్యి లంచ్ చేసి తర్వాత ఒక 2 hours తర్వాత మళ్ళీ నేను ఇక్కడ లోకల్గా ఎక్స్ప్లోర్ చేస్తూ కొన్ని వీడియోస్ తీసేసుకొని సో రేపటి కోసం ప్లాన్ చేయాలి. మెయిన్గా రేపు ఏంటంటే మనం తీయాల్సినటువంటి ఏదైతే 1 lakh kilometers ఉన్నదో అదంతా వీడియోస్ కోసం ప్లాన్ చేయాలి. రేపు డిస్టెన్స్ కూడా చాలా అక్యురేట్గా మెజర్ చేయాల్సి ఉంటుంది. గూగుల్లో అయితే నేను ఇంకేం అర్థం కాలేదు. నాకు రాజమండ్రి రోజ్ మిల్క్ అని పెట్టినా, సెర్చ్ చేస్తే ఒక 3 kilometers చూపిస్తుంది, 3.6. సో చూద్దాం, అటు వెళ్తే అక్కడి నుంచి ఏమన్నా ప్లేసెస్ ఉంటే అక్కడనే స్టే చేస్తే బెస్ట్ అనుకుంటున్నా. మనం ఇప్పుడు రాజమండ్రి వచ్చేసినాం. రాజమండ్రి ఇదేంటి దేవి చౌక్. ఇక్కడ మనకు చాలా పాతది. ఇక్కడ ఏముందంటే రోజ్ మిల్క్. సో వన్ అండ్ ఓన్లీ ఫ్యామిలీ అంట, ఒకటే ఫ్యామిలీ 1950 నుంచి వీళ్ళు రోజ్ మిల్క్ అనేది చేస్తూ ఉన్నారు. ఈ రోజ్ మిల్క్ బ్రాంచెస్ అక్కడక్కడ ఉన్నాయి. బట్ 446-50 kilometers వచ్చిన తర్వాత ఇది వర్తా కాదా, సో టెస్ట్ చేద్దాం. ఇప్పుడు నేను రోజ్ మిల్క్ తాగి టెస్ట్ చేస్తా యాక్చువల్లీ.